సో నమస్కారం అండి. నమస్తే సార్. రవితేజ్ గారు, చెప్పండి. ఇక్కడ మిరావజ్ జియో అలాగే ఇన్సిపియో డెమో చేశారు కదా, అవును సార్. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. ఫ్లవరింగ్ ఏదో ఉంది, గ్రీనిష్గా ఉంది, తెగులు రాలేదు. బాగుంది ఓకే. సో మీకండి? మాకు గత ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాడు కంపెనీ, మంచి కంపెనీ అండి. ఓకే, మంచి కంపెనీ. సో సింజంటా మందులు అయితే మీరు వాడుతున్నారు. సో మీకు మంచి రిజల్ట్ చాలా బాగుంటున్నాయి. కాకపోతే ఇన్సిపియో అనేది లాస్ట్ ఇయర్ ఇచ్చాము. మిరావజ్ జియో అనేది ఈ సంవత్సరం ఇచ్చాము. సో ఇది ఫస్ట్లో లాస్ట్ ఇయర్ అయితే మీరు వడ్లు కొట్టించారు. సో ఇప్పుడు మినుములో ఎందుకు కొట్టాలి అంటే మాత్రం మినుములో ముఖ్యంగా పూతల పురుగు. పూతల పురుగు అనేది మనకు ఆకుల మీద లద్దె పురుగు, పచ్చి పురుగు ఉన్నాయనుకోండి, ఆకులను తింటాయి. సో ఆకులను తింటే ఒక రోజు లేట్ అయినా పర్లేదు కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. అదే పూతల పురుగు అనుకోండి, సో పూతను తింటే ఒక పూత పోతే ఒక కాయ పోయినట్టే. అలా ఎన్ని పూతలకు ఎన్ని పురుగులు ఉంటే అన్ని కాయలు వెళ్ళిపోయినట్టే. సో అందుకని ముఖ్యంగా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన పురుగు ఏంటంటే పూతల పురుగు. సో పూతల పురుగుకి ఇన్సిపియో అనేది చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు ఇన్సిపియో కొట్టగానే మంచి గ్రీనిష్ వస్తుంది, మొక్క పచ్చగా వస్తుంది, మంచి ఎదుగుదల వస్తుంది. ఇక్కడ మొక్క చూసారా, అంటే మామూలుగా ఇంత హైట్ తీగలు ఉన్నప్పుడు తీగ ఇంకా కొంచెం సాగుతుంది. అదేలేండి. సో తీగ ఎంత సాగితే అంత ఫ్లవరింగ్ వస్తుంది, పూత పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ తీగ సాగే కొద్దీ ఇక్కడ గెనుపులు, జనరల్గా గెనుపులు, ఈ ప్రతి గెనుపుకి కూడా పూత శాతం పెరుగుతుంది. సో పూత శాతం పెరిగితే ఆ పూతకి కాయలు వస్తాయి. సో ముఖ్యంగా మనం పూత అనేది డ్యామేజ్ కాకూడదు, పూతలో పురుగు రాకూడదు. ఎప్పుడైతే పూత వచ్చిన తర్వాత పూతలో పురుగు రాదో ఆ పూత అంతా కాయగా మారుతుంది. అప్పుడు రైతుకి దిగుబడి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. అలాగే మిరావజ్ జియో, ఈ మిరావజ్ జియో అనేది సింజంటా ఫస్ట్ టైం అనమాట ఒక కొత్త టెక్నాలజీతో ఈ ఒక మిరావజ్ జియో అనే తెగులు మందుని తీసుకొచ్చారు. ఇదేంటంటే ఇంతకుముందు ఒక్కొక్క తెగులుకు ఒక్కొక్క మందు ఉండేది, ఇప్పుడు అట్లా కాదు. మిరావజ్ జియో అనేది అన్ని పంటలకు కొట్టచ్చు, అలాగే మినుములో కూడా కొట్టచ్చు, అన్ని తెగులుకి పనిచేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైతే డెమో కొట్టించారో అక్కడంతా బాగా పచ్చిగా ఉంది. సో అక్కడంతా కలర్ మారిపోయింది. సో ఇక్కడ ఏంటంటే అన్ని తెగులకు పనిచేస్తుంది. అలాగే ఈ చిన్న కాయలు, పూత నుంచి కాయలు వస్తాయి కదా, ఆ కాయల్లోన లోపల తాళ్ళు లేకుండా అంటే గింజలు బాగా ముదురుతాయి. తాళ్ళు లేకుండా గింజలు పూర్తిగా వస్తాయి, తయారవుతుంది. సో అప్పుడు రైతుకి మంచి బరువుతో కూడిన గింజలు వస్తాయి, లాస్ట్ దాకా వస్తాయి. ఇక్కడ మన భాషలో కనుక చూస్తే 1వ డొలుపు, 2వ డొలుపు, 3వ డొలుపు అంటారు. ఇవి కనుక మీరు కొట్టుకుంటే 3వ డొలుపులో పూత కూడా కాయగా మారుతుంది. సో అప్పుడు రైతుకి 3వ డొలుపు కనుక పూతగా కాయగా మారితే రైతుకు ఖచ్చితంగా మీరు ఎంతో కొంత దిగుబడి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సింజంటా ఇన్సిపియో కానీ మిరావజ్ జియో కానీ కలిపి కనుక కొట్టుకుంటే ఆ పంట చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి దిగుబడులు తీసుకోవడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్క రైతు కూడా ఈ రెండు కాంబినేషన్లో ఇన్సిపియో కానీ మిరావజ్ కలిపి కొట్టుకుంటే చాలా చాలా బాగుంటుందని చెప్పేసి రైతులందరూ కూడా ఈ మందులు కొట్టుకొని మంచి దిగుబడులు ఆశిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.